ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మొదటిసారి బెల్ మోగినప్పుడే వచ్చింది మీరు అని నాకు తెలుసు. అంటే నిజంగానే కావాలని చేసావా? అవునత్తయ్య. ఎందుకు నన్ను అరగంట సేపు బయట నిల్చోబెట్టావు? ఎందుకు? నేను మిమ్మల్ని ఒక్క అరగంట మాత్రమే బయట నిల్చోబెట్టినందుకు ఇంతలో ఫీల్ అయితే మరి మీరు నన్ను 24 గంటలు బయట నిల్చోబెట్టారు, అది వర్షంలో. కొత్త పెళ్లి కూతురు అన్న జాలి కనికరం కూడా లేకుండా. అప్పుడు నేనెంత ఫీల్ అవ్వాలి అత్తయ్య? అరగంట ఎక్కడా, 24 గంటలు ఎక్కడా? ఎంత తేడా ఉంది. అంటే అప్పుడు నేనలా చేశానని ఇప్పుడు నువ్విలా చేసావా? అంతేగా. ఈ విషయం రామ్కి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలీదు, వెళ్ళి చెప్పండి. ఒరే రామ్, నీ పెళ్ళాన్ని నేను 24 గంటలు బయట నించోబెట్టాను, అందుకని అది నన్ను అరగంట సేపు బయట నించోబెట్టింది అని చెప్పండి. చెప్పలేరు కదా, ఎందుకంటే తప్పు మీ వైపు ఉంది. అది కూడా పెద్ద తప్పు. నేను చేసింది చాలా చిన్న తప్పు. నా మామ నా వైపే ఉంటాడు. మెల్లమెల్లగా రామ్ని నీ బుట్టలో వేసుకుంటున్నావు కదూ? అయ్యో రామా, బుట్టలో వేసుకోవడానికి ఆయన ఏమైనా చాప పిల్ల అత్తయ్య? అయినా మావయ్యను మీరు బుట్టలో వేసుకున్నారా ఏంటి? హద్దులు దాటి మాట్లాడుతున్నావు. నా సహనపు హద్దుల్ని ముందు చెరిపేసింది మీరే అత్తయ్య. మీరు మంచిగా ఉన్నారని నేను కూడా మంచిగానే ఉన్నాను. మీది నటన అని తెలిసాక నేను నటించడం మొదలు పెట్టాను. మీరు నాకు ఏదైతే చేస్తారో నేను మీకు అదే చేస్తాను. నేను బయటపడ్డా మీరు పడేలానే చేస్తాను. దీన్నే మా పల్లెటూరి భాషలో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని అంటారు అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.